ఒక మనిషి భగవంతుడి కోసం ఎంతవరకు వెళ్ళగలడు? భక్తి అంటే నిత్యం పాటలు పాడటమా, పూజలు చేయటమా? కాదు. భక్తి అంటే ప్రాణం అర్పించిన వెనకాన్ని స్థాయి, కన్నులు అర్పించిన వెనక్కి తగ్గని ఓ మహాభక్తుడు, ఓ వేటగాడు, ఆయనే తిన్నడు. ఈ కథ ఓ దేవుణ్ణి గుండె పగిలేలా చేసిన భక్తుని కథ. సాలువ వేటగాళ్ళ వంశం అడవిలోనే జన్మించి అడవిని జీవనాధారంగా మార్చుకున్న వాళ్ళు. ఆ వంశం నుండి వచ్చిన వాడే తిన్నడు. అతనిలో ధైర్యం, పట్టుదల, యుద్ధ కౌశల్యం అన్నీ వేటగాడిగా పెరిగాయి. కానీ ఓ సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. ఒకరోజు వేట కోసం అడవిలోకి వెళ్ళిన తిన్నడు ఓ శివలింగాన్ని కనుగొన్నాడు. అది చూసిన వెంటనే అతని గుండెలో ఏదో గుబులు, కాళ్ళు కదలడం లేదు, హృదయం లోతులో ఓ అనుభూతి. ఆ రోజు నుంచి అతని జీవితంలో వేట కంటే శివలింగం ముఖ్యమైపోయింది. అతనికి శాస్త్రబద్ధమైన పూజ తెలియదు, కానీ భక్తి తెలియంది కాదు. వేటాడిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. తలపై వేసుకున్న పూలను శివుడికి సమర్పించాడు. నోటిలో ఉన్న నీటిని గంగాజలంగా భావించి అభిషేకం చేశాడు. ఒకవైపు బ్రాహ్మణుడు శాస్త్రబద్ధంగా పూజ చేస్తుంటే మరోవైపు తిన్నడు తన ప్రేమతో పూజించేవాడు. కానీ ఈ విభేదానికి ముగింపు రాబోతుంది. ఒకరోజు శివలింగం నుంచి రక్తం కారడం మొదలైంది. దాంతో తిన్నడి గుండె హారిపోయింది. దేవుడు గాయపడితే ఏం చేయాలి? మందు పెట్టాలి కదా. కానీ రక్తం ఆగలేదు. చివరికి కన్ను తీయడం తప్ప వేరే మార్గం కనబడలేదు. ఒక కన్ను తీసి అర్పించాడు, అయినా రక్తం ఆగలేదు. ఇంకో కన్ను తీయబోయిన క్షణం శివుడు తట్టుకోలేక ప్రత్యక్షమయ్యాడు. కన్నప్ప, ఆగు, నీ భక్తికి నేను మంత్రముగ్ధుణ్ణి అయ్యాను. నీవు భూలోకంలోనే మోక్షాన్ని పొందిన మహాభాగుడు అని మోక్షాన్ని ప్రసాదించాడు. అలా ఓ వేటగాడు భగవంతునికి ప్రియభక్తుడయ్యాడు. అతని భక్తికి స్వయంగా శివుడే అంగీకరించాడు. భక్తి అంటే మనసు నుంచి రావాలి. కన్నప్ప పరిపూర్ణమైన భక్తిని చూపితే భగవంతుడే మన ముందుకు వస్తాడు. ఇలాంటి మహోద్భవమైన భారతీయ ఇతిహాస కథలు తెలుసుకోవాలంటే ఇండియన్ మైథ్స్ ఇన్ తెలుగుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మళ్ళీ కలుద్దాం.